ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై సిన్సియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ మరో వీడియోను విడుదల చేశారు. రఘురామ మంచినీళ్లు తాగేసి మాట్లాడడం కరెక్ట్ కాదని, తాము కూడా అలాగే మాట్లాడగలమని అన్నారు. డిప్యూటీ స్పీకర్ మీ భాష మాకు వస్తుంది అంటూ హెచ్చరించారు. అయితే డిప్యూటీ స్పీకర్ని 420 అన్నది తనని కాదని, తాను కాదని, ఆ మాట సిబిఐ అన్నదని తెలిపారు. చేతనైతే వారిపైన కేసు పెట్టుకో అంటూ రఘురామకు పివి సునీల్ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. నిన్న మనం అనుకున్నట్లుగానే రఘురామకృష్ణరాజు గారు RRR డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఈయన నా మీద ఒక లెటర్ ఒకటి రాశారు. దాని గురించి నేను మాట్లాడతానని చెప్పాను. ఇది ఎవరికంటే డీజీపీ గారికి ఈ లెటర్ ఆయన రాశారు. దీనిలో ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్తాను. ఒకటట ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అసర్షన్స్ అంట. ఏంటి, సిబిఐ నా మీద నమోదు చేసినవి కేవలం ఎఫ్ఐఆర్, ఏమి అది ఎలిగేషను, ఇంకా నాకేమీ శిక్ష పడలేదు, కాంపిటెంట్ కోర్టు నన్నేమీ కన్విక్ట్ చేయలేదు, అందువల్ల డెఫినెట్గా ఈ ప్రూవ్ అవుతాయి అని చెప్పటం ప్రీజడ్జింగ్ అని చెప్పారు. దీని మీద మాట్లాడదాం. ఏమండి, బహుశా మీరు మర్చిపోయారేమో, మీరు మా మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, విజయపాల్ మీద, మాదిగ సోదరుడు విజయపాల్ మీద, అలాగే కాపు సోదరి డాక్టర్ ప్రభావతి గారి మీద, అలాగే గిరిజనటువంటి సునీల్ కుమార్ నాయక్ మీద, నా మీద, మా అందరి మీద మీరు ఒక కేసు పెట్టారు కదా, కస్టోడియల్ టార్చర్ అని. మరి అదేమన్నా ప్రూవ్ అయిందా? మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అదేదో ప్రూవ్ అయిపోయింది ఇదంతాను అన్నట్టు మీరు మాట్లాడారు కదా చాలాసార్లు మీడియాలో. వాళ్ళు అరెస్ట్ అవుతారు, వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఇదవుతుంది అదవుతుంది అని మీరు మాట్లాడారు కదా. మరి అదెలా మాట్లాడారు? అప్పుడు గుర్తురాలేదా ఇది? తర్వాత వైలేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్ నార్మ్స్ అట. దీనిలో క్రిమినల్ డిఫేమేషన్ వస్తుంది అంటాడు. వేసుకోండి, క్రిమినల్ డిఫేమేషన్ వేసుకోండి. మీరు నా మీద మాట్లాడినవి ఉన్నాయి కదా, నేను కూడా వేస్తాను. ఓకే, సరిపోతుంది. అప్పుడు మీకు పడితే నాకు పడుతుంది. తర్వాత సివిల్ సర్వెంట్ పబ్లిక్ గా కామెంట్ చేశారు. కండక్ట్ రూల్స్ మళ్ళీ పాతే. సివిల్ సర్వెంట్ అయినంత మాత్రాన నేనేమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుని కాకుండా పోను. అలాగే బ్యాంకులో నా డిపాజిట్లు ఉన్నాయి. నేను ఒక డిపాజిటర్గా నేను మాట్లాడే అధికారం నాకుంది. ఓకే, తర్వాత ఇది ఫైనల్గా బెస్ట్ కామెడీ పార్ట్ అన్నమాట. ప్రిజుడిస్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. ఈ వీడియోలో ఆయన కన్క్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ మై గిల్ట్. సో పబ్లిక్ గా ప్రెజరైజ్ చేస్తున్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం.